వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. రామగుండం నగరంలోని ప్రగతి నగర్ లో ఎన్నో ఏళ్లుగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న కాల్వ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. మేయర్ మహంకాళ్ స్వామి, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల కమిషనర్ జె అరుణశ్రీతో కలిసి వార్డు పర్యటనలో సమస్యలను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టారు. దీంతో నిల్వ నీరు ప్రవహించడం ప్రారంభమై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వార్డు సందర్శనలో భాగంగా 23వ వార్డు డివిజన్ ప్రగతి నగర్లో పర్యటించిన మేయర్ మహంకాళ్ స్వామి దృష్టికి ఎన్టీపీసీ ప్రహారీ గోడ ప్రక్కన ఎన్నో ఏళ్లుగా కాలువ నీరు నిలిచిపోయిన సమస్యను స్థానిక కార్పొరేటర్ బెంద్రం సునీత రాజిరెడ్డి తీసుకువచ్చారు. వెంటనే జేసీబీ బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో చెట్లు, చెత్త తొలగించి కాలువను శుభ్రం చేశారు. అనంతరం ఎన్టీపీసీ టీపీఎస్లోని డ్రైన్ కూడా శుభ్రం చేసి రెండు కాలువలను అనుసంధానం చేయడంతో నిల్వ నీరు సాఫీగా ప్రవహించడం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కాలువలో ప్లాస్టిక్ చెత్త పేరుకుపోవడం వల్లే సమస్య ఏర్పడిందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా పైపుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ వెల్లడించినట్లు చెప్పారు. ప్రజలు కూడా ప్లాస్టిక్ చెత్తను కాలువల్లో వేయకుండా మున్సిపల్ వాహనాలకు అందించాలని, ఎన్టీపీసీ అధికారులు కూడా సహకరించాలని మేయర్ విజ్ఞప్తి చేశారు.